హలో అండి అందరికీ. వెల్కమ్ టు రియల్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఈరోజు నేను మీకు బీఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటి అనేది. సో, మనకి బీఎస్ఎన్ఎల్ అనేవాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి టెలికామ్, ఇంకొకటొచ్చి ఫైనాన్స్ గురించి. మనం లాస్ట్ డేట్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 5th నుంచి మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 7th అనేది మనకి లాస్ట్ డేట్ అండి. ఇఫ్ ఇన్ కేస్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మనకి 8th నుంచి 15th వరకు ఎడిటింగ్ అప్లికేషన్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంచారు. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకుంటే 95 పోస్టులు వచ్చేసి టెలికామ్ స్ట్రీమ్‌లో ఉన్నాయండి. ఈ 95 పోస్టులని సబ్ కేటగిరీగా డివైడ్ చేశారు. బేస్డ్ ఆన్ కేటగిరీ వైస్‌గా వాళ్ళు మనకి పోస్టులు అనేవి అలొకేట్ చేశారు. ఎస్సీకి 14, ఎస్టీకి 7, ఓబీసీకి 25 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 9, ఓసీకి 40, ఓబీసీకి ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 95 పోస్టులు అనేవి ఉంటాయండి. అలాగే ఫైనాన్స్‌లో కూడా మనకి టోటల్ 25 పోస్టులనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి పీడబ్ల్యూడీ గురించి క్లియర్‌గా మెన్షన్ చేశారు. 40% అబోవ్ ఉంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటేనే మనకి పీడబ్ల్యూడీ కింద ఎలిజిబిలిటీ అవుతాం మనము. టెలికామ్ స్ట్రీమ్‌లో మనకి ఇలాంటిది ఏదైనా డిజబిలిటీ ఉంటే మాత్రమే మనం ఆ ఎలిజిబిలిటీ అవుతాము. పీడబ్ల్యూడీ కిందకొస్తాము. ఎవరైనా పీడబ్ల్యూడీ కింద అప్లై చేసుకోవాలనుకుంటే ఒకసారి ఈ నోటిఫికేషన్ క్లియర్‌గా చదవండి. మనకి పే స్కేల్ వచ్చేసిన తర్వాత 24,900 నుంచి 50,500 వరకు మనకి పే స్కేల్ అయితే ఉందండి. మనకి ఎలా చూసుకున్నా కానీ మన ఇన్ హ్యాండ్ వచ్చేసరికి చేతికొచ్చేసరికి మనకి 45,000 నుండి 50,000 వరకు మనకి చేతికనేది వస్తదండి. ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి. అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ లోపు మన గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలండి. మన ఏజ్ చూసుకునేసరికి ఇక్కడ మినిమమ్ మినిమమ్ ఏజ్ వచ్చేసి స్టార్టింగ్ ఏజ్ వచ్చి 21 ఇయర్స్ అనేది పక్కాగా అయితే ఉండాలండి. మళ్ళీ మాక్సిమం ఏజ్ వచ్చేసరికి మనకి కేటగిరీ వైస్‌గా మనకి డివైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే అన్‌రిజర్వ్డ్‌కి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి మనకి 30 ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్ కన్సిడర్ చేస్తారిక్కడ. ఓబీసీకి వచ్చేసరికి 33 సంవత్సరాలుంది. ఎస్సీ, ఎస్టీకి 35 సంవత్సరాలు. అలాగే పీడబ్ల్యూడీలో కూడా మనకి సెపరేట్‌గా ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 40, 43, 45 సంవత్సరాలు. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మెట్రికులేషన్ అండ్ సెకండరీ స్కూల్ ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నిటిలో మన నేమ్ అవన్నీ క్లియర్‌గా ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ. అండ్ ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎవరైనా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటే ఓబీసీ, ఎన్సీఎల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ మనం అప్లై చేసేటప్పుడే మన దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే కంప్యూటర్ బేస్డ్ ఉంటుందండి. మనకి సెంటర్స్ అలొకేట్ చేస్తారు. మనం అక్కడికెళ్ళి ఎగ్జామ్ అనేది ఇవ్వాల్సొస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి జరుగుతుందండి. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. మెడికల్ టెస్ట్ కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా ఏ లొకేషన్ అయినా ఆల్ ఓవర్ ఇండియాలో మనకి పోస్ట్ అనేది అలొకేట్ చేస్తారు. సో, ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారంటే ముందు మనకి 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు దీన్ని. టోటల్ ఫస్ట్ వచ్చేసి ముందు ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి 40 మార్క్స్ మనకి తీసుకుంటారు. మన టెక్నికల్ రౌండ్ వచ్చేసిన తర్వాత టెక్నికల్‌లో మనం టెలికామ్‌కి చేస్తున్నామా? లేదంటే ఫైనాన్స్ చేస్తున్నామా? రిలేటెడ్ టు మనం ఏం చదువుకుంటే దానికి 160 మార్క్స్ అనేవి మనకి టెక్నికల్ రౌండ్‌లో ఉంటుంది. టోటల్ మొత్తం 200 మార్క్స్ అండి ఇక్కడ మనం చూసుకుంటే. మొత్తం డ్యూరేషన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ రాయడానికి టైం అనేది 180 మినిట్స్ అనేది మనకి అలొకేట్ చేస్తున్నారు. అంటే నియర్లీ 3 అవర్స్ అనేది మనకి ఎగ్జామ్‌కి అలొకేట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫైనాన్స్‌కి కూడా సేమ్ ఉందండి. 40 మార్క్స్ ఫర్ ఆప్టిట్యూడ్ అండ్ టెక్నికల్‌కి వచ్చేసరికి 160 మార్క్స్ అండ్ టోటల్ వచ్చి 200 మార్క్స్.
మనకి మెరిట్ లిస్ట్ ఫైనల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే మినిమమ్ ఈచ్ పార్ట్‌లో మనకి 40% అనేది మినిమమ్ రావాలండి మనకి. ఇక్కడ చూసుకున్నాం కదా! పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మనకి ఆప్టిట్యూడ్‌లో 40% రావాలి. టెక్నికల్‌లో కూడా మనకి 40% అనేది రావాలి. టోటల్ కలిపి జనరల్‌కైతే పార్ట్ 1, పార్ట్ 2 కలిపి 50% అనేది రావాలండి. అదే అదర్ కేటగిరీస్ చూసుకుంటే మనకి ఈచ్ పార్ట్ వచ్చేసి 35%, 35% రావాలి. టోటల్ కలిపి మనకి 45% అనేది మినిమమ్ క్వాలిఫికేషన్ అండి. సో, బేస్డ్ ఆన్ లాస్ట్ మెరిట్ లిస్ట్‌ని బట్టి మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అపియర్ అయ్యారో మనకి షార్ట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ మనం క్వాలిఫై అయితే కనుక మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా గానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకి పోస్టింగ్ అనేది రిలీజ్ చేస్తారండి. మనకి బాండ్ అండ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. 5 ఇయర్స్ వరకు మనం ఎక్కడ కానీ జాయిన్ అవ్వడానికి ఉంటదండి. 2 ఇయర్స్ పాటు మనకి ట్రైనింగ్ అనేది జరుగుతుంది. దాని నెక్స్ట్ మన పే స్కేల్ కూడా మారుతుంది. ఇక్కడ మనకి సీనియారిటీ ఇవన్నీ చూసుకోవచ్చు. 5 ఇయర్స్‌ని బట్టి మనకి మనీ కూడా చేంజ్ అయితూ ఉంటది. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ చూసుకోవచ్చు. 2500 2500 ఏమో మనకి జనరల్ కేటగిరీకి అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, రూ. 1250 ఏమో మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రిజిస్ట్రేషన్ ఫామ్ అండి ఇది. ఎగ్జామ్ అపియర్ అవ్వడానికి మనకి. ఇదంతా చూసుకోవచ్చు ఇక్కడ మనకి. లాస్ట్‌లో మనకిక్కడ చూసుకుంటే ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారండి. బీటెక్ 60% మార్క్స్ మినిమమ్ ఉండాలి మనకి. అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళందరూ ఎలిజిబులేనండి. మనకి టెలికామ్ ఆపరేషన్స్‌కి మనకి కంప్లీట్ అయ్యి ఉండాలి. బీటెక్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫైనాన్స్‌లో చేసుకోవాలనుకుంటే మనకి సీఏ ఆర్ సీఎంఏ కంప్లీట్ అయ్యి ఉండాలండి. మనం అప్లికేషన్ చేసుకునేసరికి. ఇక్కడ మనకి ఆల్రెడీ పార్ట్ 1కి ఏమేమి క్వెషన్స్ అడుగుతారో సిలబస్ అంతా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకి యాప్టిట్యూడ్‌కి, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. టెక్నికల్ రౌండ్‌కొచ్చేసరికి ఇంజినీరింగ్ వాళ్ళకి సిగ్నల్ ప్రాసెసింగ్ ఇవన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చండి మీరు. నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సిలబస్ అంతా క్లియర్‌గా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. కాంపిటీషన్ అనేది మీకు తక్కువగానే ఉంటుంది. ఫ్రెషర్స్‌కి కూడా ఇది ఈజీగా మనం చూసుకోవచ్చు. 90% ఆఫ్ ద పీపుల్ ప్రిపేర్ అవ్వరండి. ఎవరు ఆ 10% ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది క్లియర్ చేయగలరు. సో, చూసుకొని రాయండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. నేను చెప్పడం మర్చిపోయాను. సో, మనకి ఆప్షన్స్ చూసుకునే ముందు మొత్తం పెట్టే ముందు మీరు చూసుకొని అప్లై చేయండి. మన